మనం ప్రోగ్రెషన్స్ లో నిన్న క్లాస్ కి కంటిన్యూషన్ ఓ ప్రాబ్లం ఇద్దాం. 1 ప్లస్ 1/2 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 1/3 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1/4 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 up to so on 20 terms is equal to dash. ఇది డైరెక్ట్ గా ఇక్కడ గివెన్ టర్మ్స్ డైరెక్ట్ గా ఏపీలోనో జీపీలోనో ఏజీపీలోనో ఉన్నట్టుగా లేదు. ఇక్కడ ఏం చేయాల్సిన వచ్చింది? ఇక్కడ ఎంత టర్మ్ ఫైండ్ చేసి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ చేసి ఎన్న చోట 20 రాస్తే సమ్ ఆఫ్ 20 టర్మ్స్ వస్తాయి. మీరు చెప్పండి, ఎంత టర్మ్ ఆఫ్ ద గివెన్ సిరీస్ క్యాచ్ చేయండి. ఎవరు క్యాచ్ చేస్తారో జస్వంత్ మాట్లాడాలి, పోటీ పడి చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, ఇది థర్డ్ టర్ము, ఇది ఫోర్త్ టర్ము. ఎంత టర్మ్ చెప్పాలి మీరు? ఫోర్త్ టర్మ్ అంటే 1/4 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 వచ్చింది. ఎంత టర్మ్ ఫైండ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు అమ్మాయి ఎవరికైనా వినపడుతుందా? నేను చెప్పే మాట ఒక్కరు కూడా మాట్లాడతలేదు ఇవాళ. సార్ a ప్లస్ n-1 ఇంటూ డి సార్, tn. అట్లా కాదు, ఫోర్త్ టర్మ్ ఎలా ఉంది కదా, నాకు ఎంత టర్మ్ ఎలా ఉంటుందో చెప్పాలి మీరు. థర్డ్ టర్మ్ అయితే 1/3 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3, ఫోర్త్ టర్మ్ అయితే 1/4 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. ఎంత టర్మ్ ఎంత అయితే చెప్పండి. 1/n ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 సో ఆన్ ప్లస్ 10 సార్. నా ఇప్పుడు దీని సింప్లికేషన్ వాల్యూ చెప్పండి. 1/n ఇంటూ n క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది? n ప్లస్ 1/2. ఇప్పుడు ఎస్ఎన్ ఫైండ్ చేయండి. వాట్ ఈజ్ ఎస్ఎన్? మా లీక్షిత సార్ ఇప్పుడు లాస్ట్ క్లాసెస్ మిస్ అయ్యవు చూడు జాగ్రత్తగా. ఇక్కడ ఈ సిరీస్ సంబంధించిన సమ్ ఆఫ్ 20 టర్మ్స్ అడుగుతున్నాడు. ఇక్కడ ఎట్లా అడిగినప్పుడు ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. నువ్వు ఎంత టర్మ్ ఎంత ఫైండ్ చేయాలి? ఎంత టర్మ్ వచ్చినప్పుడు ఎంత టర్మ్ ఎలా గెట్ చేయొచ్చు అంటే, థర్డ్ టర్మ్ చూసినప్పుడు 1/3 ఇంటూ అని ఉంది, 1 ప్లస్ 2 ప్లస్ 3. ఎంత టర్ము ఫోర్త్ టర్మ్ వచ్చేప్పటికి 1/4 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అని ఉంది. ఎంత టర్మ్ వచ్చేప్పటికి 1/n ఇంటూ అని ఉంటుంది. ఓకేనా? ఆ 1/n ఇంటూ సమ్ ఆఫ్ n టర్మ్స్ n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ n టర్మ్స్ కావాలంటే సిగ్మా టిఎన్ వచ్చింది. సిగ్మా n ప్లస్ 1/2, 1/2 ఇంటూ సిగ్మా ఆఫ్ n ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ సిగ్మా n ప్లస్ సిగ్మా 1, దట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ సిగ్మా n ఈజ్ వాట్? సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers, n into n plus 1/2. Sigma 1 is what? 1 అని n టైమ్స్ యాడ్ చేయాలి. సిగ్మా 1 అంటే 1 అని n టైమ్స్ యాడ్ చేయాలి, n టైమ్స్ యాడ్ చేయాలి, అప్పుడు n వచ్చింది. ఎంతో కూడా ఎస్ఎన్. మీకు కావాల్సింది ఏంటి? S20. 1/2 ఇంటూ 20 ఇంటూ 21/2 ప్లస్ 20. 2 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 1/2 ఇంటూ 210 ప్లస్ 20 115. మై లిక్స్తా ఫిజిక్స్ క్లాస్ కావాలంటే కూడా ఈరోజు 9:15 బిగిన్, అదే 9 బిగిన్ అవుతుందిరా ఫిజిక్స్ క్లాస్ కూడా.
ఒకసారి రూమ్ నెంబర్ 1కి వెళ్ళి జాయిన్ అయ్యి చూడు, ఒకసారి క్లాస్ విను. అందరు వినండి, వాళ్ళ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండకపోయినా వినండి, వాళ్ళకి ఇవాళ రేపు 2 రోజులు వినండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి, వద్దామా రాకూడదని. ఈ క్లాస్కి వచ్చే వాళ్ళందరూ కూడా వినండి, ఏం పర్లేదు. ఒక 4-5 రోజులు చూడండి, చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. వాళ్ళ థర్స్డే కదా, ఓకేనా? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు వినండి. దాన్ని బట్టి మీరు అవసరం అనుకుంటే వినండి, లేకపోతే వదిలేయండి. మీరు ఆ దగ్గర ఆల్రెడీ మీ లింక్ ఉంది కదా, రూమ్ నెంబర్ 1 లింక్ తో జాయిన్ అయిపోయింది, సరిపోయింది. 9 o'clock. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సమ్. n is even, if n is even, then the sum of first n terms of the series 1 square plus 2 into 2 square plus 3 square plus 2 into 4 square plus 5 square plus 2 into 6 square plus up to so on is n is even అన్నాడు. n is even అన్నప్పుడు సపోజ్ మీరు ఓన్లీ 2 టర్మ్స్ తీసుకున్నారు, ఎక్కడ తాగిపోయింది? ఓన్లీ 2 టర్మ్స్ తీసుకున్నారు, ఎక్కడ తాగిపోయింది? 1 square plus 2 into 2 square తాగిపోయింది. సపోజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పి 4 టర్మ్స్ తీసుకున్నారు, ఎక్కడ తాగిపోయింది? 2 into 4 square తాగిపోయింది. ఇప్పుడు n is even అని సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నాం, ఎక్కడ తాగిపోయింది? లాస్ట్ లో. చూడండి, n is even అన్నప్పుడు 2 తీసుకున్నప్పుడు ఎక్కడ తాగిపోయింది? 1 square plus 2 into 2 square తాగిపోయింది. n is even అని 4 టర్మ్స్ అన్నాం, ఎక్కడ తాగిపోయింది? 1 square నుంచి 2 into 4 square తాగిపోయింది. n is even అని 6 అన్నాము, ఎక్కడ తాగిపోయింది? 2 into 6 square తాగిపోయింది. ఇప్పుడు n is even అని సమ్ ఆఫ్ n టర్మ్స్ అని ఆపేసాం, ఎక్కడ తాగిపోయింది? చెప్పాలి. ప్లస్ అప్ టు సో ఆన్. లాస్ట్ ఏమొచ్చి చెప్పండి?
చెప్పాలి. n ఈజ్ ఈవెన్ అని 2 టర్మ్స్ అయిపోయినప్పుడు లాస్ట్ టర్మ్ 2 ఇంటూ 2 స్క్వేర్. n ఈజ్ ఈవెన్ 4 టర్మ్స్ అన్నప్పుడు 2 ఇంటూ 4 స్క్వేర్ అయిపోయింది. n ఈజ్ ఈవెన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నప్పుడు ఇది ఎంత అయిపోయింది? n into n square. అయ్యో 2 ఇంటూ n స్క్వేర్, 2 ఇంటూ n స్క్వేర్ అయిపోయింది. దాని ముందుది ఏమొచ్చింది? దాని ముందుది చెప్పట్లేదు. దాని ముందుది n మైనస్ 1 హోల్ స్క్వేర్. అర్థమైందా లేదమ్మా? ఇప్పుడు ఇంతకే చూడండి, n ఈజ్ ఈవెన్ 2 టర్మ్స్ ఉన్నప్పుడు 2 ఇంటూ 2 స్క్వేర్. ఇక్కడ మీరు చూడండి, n ఈజ్ ఈవెన్ n ఈజ్ 4 టర్మ్స్ అన్నప్పుడు 2 ఇంటూనే ఉంది 4 స్క్వేర్. కాబట్టి 2 ఇంటూ n స్క్వేర్, ముందు n మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్, 2 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ 2 ఇంటూ n స్క్వేర్. చూడండి, నేను ఇక్కడ ఒక 2 స్క్వేర్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేసేస్తున్నా. దీంట్లోంచి ఒక 2 స్క్వేర్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తున్నా. 3 స్క్వేర్, 4 స్క్వేర్ అప్ టు సో ఆన్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. 2 స్క్వేర్ దీనికి యాడ్ చేశా. దీంట్లోంచి ఒక 4 స్క్వేర్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేశా. అర్థమైందా? దీంట్లోంచి ఒక n స్క్వేర్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేశా. ఇక్కడ ఎంత మిగిలిపోయింది? ఇక 2 స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n స్క్వేర్ అయిపోయింది. ఓకే, ఇదంతా సిగ్మా n స్క్వేరే. ఇది సిగ్మా n స్క్వేరే. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తెద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n బై 2 హోల్ స్క్వేర్. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. 4 ఇంటూ ఎంత వచ్చి చెప్పండి? n బై 2 ఇంటూ n బై 2 ప్లస్ 1, 2 ఇంటూ n బై 2 ప్లస్ 1 బై 6. to get cancelled. ఎంత వచ్చింది సింప్లికేషన్ వాల్యూ? నెక్స్ట్ పేజీలో రాద్దామా? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6.
ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. 2 ఇంటూ ఎన్ బై 2 ప్లస్ 1 కదా రాసింది మనం. 2 ఇంటూ ఎన్ బై 2 ప్లస్ 1 బ్రాకెట్ పెట్టుకోండి ఇక్కడ. 2 ఇంటూ ఎన్ బై 2 ప్లస్ 1. టూ గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఎల్సిఎం తీసినప్పుడు 4 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 2 ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 2 లాస్ట్ లో ఎన్ ప్లస్ 1 బై 6. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 6 కామన్. 2n ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2. n into n plus 1 by 6 into 3n plus 3. 3n plus 3. 3 కామన్ తీస్తే n plus 1. 3 దీంట్లో 2 times క్యాన్సిల్ అయిపోయింది. n into n plus 1 whole square by 2. సర్లేమ్మా, ఇక్కడ వరకు మీకు ఎవరికన్నా డౌట్ ఉందో చెప్పండి నాకు. ఈ స్టెప్లో ఎక్కడన్నా మేబీ డౌట్ వస్తే ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది ఓకేనా అందరికి? ఆ తర్వాత 1 స్క్వేర్ 3 స్క్వేర్ అన్ని n-1 హోల్ స్క్వేర్ అన్ని ఒక చోట రాసేనా? లేకపోతే మీరు ఈ స్టెప్ రాయకుండా కూడా ఈ స్టెప్ రాయొచ్చు. 1 స్క్వేర్ 2 ఇంటూ 2 స్క్వేర్ ఒక 2 స్క్వేర్ రాయండి. 3 స్క్వేర్ రాయండి. 2 ఇంటూ 4 స్క్వేర్ ఒక 4 స్క్వేర్ రాయండి. ఓకేనా? n స్క్వేర్ వరకు రాయండి. రిమైనింగ్ ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ పక్కకు రాయండి. ఇక్కడ 4 స్క్వేర్ పక్కకు రాయండి. ఇక్కడ n స్క్వేర్ పక్కకు రాయండి. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, n into n plus 1 into 2n plus 1 by 6. ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీస్తే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఒక n by 2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఇది n by 2 స్క్వేర్. n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ లాగా n by 2 హోల్ స్క్వేర్. ఓకేనా? n by 2 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్. ఇక్కడ n ఉన్న చోట n by 2 రాయాలి. n ఉన్న చోట n by 2 రాయాలి. n ఉన్న చోట n by 2 రాయాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఈ రీజన్ లో చేసే కొందికి ఈజీ అవుతూ ఉంటాయి. ఫస్ట్ లో అట్లాగే ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ పేజీ కూడా చూడండి. రైట్, నెక్స్ట్ సమ్కి వెళ్దామండి. S1 is equal to 1, 2 అండి. S2 is equal to 2, 3, 4. S3 is equal to 3, 4, 5, 6. S4 is equal to 4, 5, 6, 7, 8. Up to so on. Then the sum of numbers in the set Sn is the set Sn is the set Sn is set Sn is
ఏదైనా ఇంటి దొరికిందంటారా మీకు? చూడండి జాగ్రత్తగా చెప్పండి. S1 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. S2 లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సఫిక్స్ 2 ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకటి ఎక్స్ట్రా ఉన్నాయి. S3 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. S4 లో 5 ఉన్నాయి. Sn లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు? 10 ఎలిమెంట్స్. ఓకే. చూడండి అట్లాగే ప్రతి సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఏపీ సిరీస్ లో ఉన్నాయి. విత్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 సార్. 1. S1 లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 1. S2 లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 2 సార్. లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 3. 4 లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 4. Sn లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 10. ఓకే, మీకు అంతా తెలిసింది. ఇప్పుడు చెప్పండి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ Sn. రండి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ Sn. లేకపోతే ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ Sn. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ Sn ఎన్ని? ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ Sn ఈజ్ ఎన్ని? n+1, +1. comma, those are in AP. AP with common difference. 1. With common difference 1. And whose first term, comma, first term. And first term చెప్తారా? ఫస్ట్ టర్మ్ ఎంత? n. చాలా ఇన్ఫర్మేషన్, చాలా సమ్ ఆఫ్ ద చాలా. ఎలిమెంట్స్ ఇన్ Sn అర్థం కోసం. సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ Sn. చెప్పండి ఎన్ని ఎలిమెంట్స్ అండి? ఫార్ములా ఏపీలో సమ్ ఆఫ్ ఎంట్రన్స్ ఫార్ములా n into 2a plus n minus 1 into d. n/2 ఇంటూ n/2 into n/2 2a ఇంటూ ప్లస్ n 2a మైనస్ plus n minus 1 into d. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n+1/2 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే n+1 - 1 ఇంటూ d. కామన్ డిఫరెన్స్ ఎంత? 1. n+1/2 ఇంటూ 2n ప్లస్ n plus ప్లస్ n. అవునా? 3n Yes, sir. ఇంటూ n+1/2. ఓకేనా? కంప్లీటెడ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇఫ్ S1 is equal to 2/1, S2 is equal to 3/2, 5/2,
S3 is equal to 4/3, 7/3, 10/3, S4 is equal to 5/4, 9/4, 13/4, 17/4, plus up to so on. Then the sum of the numbers, then the sum of the numbers, the set S25 is సెమినాల్ మోడల్ లాంటిదే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి జాగ్రత్తగా. S1 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1. S2 లో 2, S3 లో, S25 లో 25. చూడండి న్యూమరేటర్ చూడండి. న్యూమరేటర్ లో ఉండే టర్మ్స్ దేంట్లో ఏ సిరీస్ లో ఉన్నాయి? కామన్ డిఫరెన్స్ ఎంత? 2. కామన్ డిఫరెన్స్ ఎంత? 2, sir. 3. కామన్ డిఫరెన్స్ ఎంత? 4. 4. కాబట్టి న్యూమరేటర్ లో ఉండే టర్మ్స్ S25 లో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 25. 25. అట్లాగే S4 లో ఉన్న ప్రతి ఎలిమెంట్, న్యూమరేటర్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని చూస్తే డినామినేటర్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ చూడండి ఒకసారి. న్యూమరేటర్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ డినామినేటర్ లో 4 తో డివైడ్ అవుతుంది. S3 లో 3 తో డివైడ్ అవుతుంది. S2 లో 2 తో డివైడ్ అవుతుంది. S25 లో ఏ ఎలిమెంట్ తో డివైడ్ అవుతూ ఉంటాయి? 25. నెంబర్ తో డివైడ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ S3 లో ఇక్కడ ఎంత ఉంది? స్టార్టింగ్ టర్మ్ 4. S4 లో స్టార్టింగ్ టర్మ్ 5 ఉంది. S25 లో 25 ఉంటుంది. మీరు S25 గెట్ చేయండి అసలు చూద్దాం. S25 లో ఫస్ట్ ఎలిమెంట్ ని గెట్ చేయండి చూద్దాం. 26/25. 25. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? 25 సార్. 25 అంటే 51 వస్తుంది సార్. 51/25. నెక్స్ట్ ఎంత వచ్చింది? 76/25. 76/25. అప్ టు సో ఎన్ని టర్మ్స్? ఎన్ని? 25 టర్మ్స్. ఓకే, కాబట్టి దీస్ ఆర్ ఇన్. ఇప్పుడు ఎట్లా ఉండేది చూడండి. 1/25 కామన్ అండి సమ్ కట్టేటప్పుడు. సమ్ కట్టేటప్పుడు ఏం చేయాలి? 1/25 కామన్ ఇస్తుంది. రిక్వైర్డ్ సమ్ 1/25 కామన్, అవునా? 26 ప్లస్ 51 ప్లస్ 76 ప్లస్ అప్ టు 25 టర్మ్స్. ఏం చెప్పొచ్చు? దీస్ ఆర్ ఇన్ ఏపీ. కామన్ డిఫరెన్స్ ఎంత? 25 సార్. 25. 1/25 ఇంటూ చెప్పండి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. n/2 ఇంటూ అంటే 25/2 ఇంటూ. జాగ్రత్త చూసుకోండి. సమ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. కరస్పాండింగ్ రాయటం రావాలి మీకు. 25/2 ఇంటూ 2a 26 ప్లస్ 25 - 1 24 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 25 సార్. ఈ 25 క్యాన్సిల్. ఈ 2 దీంట్లో 13 టైమ్స్, దీంట్లో 12 టైమ్స్ క్యాన్సిల్. 326 సార్. 12 2s ఎంత? 24. 13 25s
13 5 are 65, 13 2 are 26, 32. అవునా? ఎంత వచ్చింది? 349. 340. 350. 24. 9, sir. ఆ? 9. ఎక్కడ కొంచెం చిన్న తప్పు పోయింది, ఎక్కడ తప్పు పోయిందో చూసుకోండి. సార్ ఇక్కడ 2 into 26 లో 12, 13 సార్. ఇంకా 13 26. ఇక్కడ 12 times కదా, 13 ఇక్కడ 12 టేబుల్ 12 5 are 60, 12 2 are 24. 300. అంతేనా? ఎంత వచ్చింది? 2. చూడండి, మళ్ళీ తప్పిపోయినట్టు చూడండి ఎక్కడ. సార్ 300 సార్. 25 into 12 అంటే 300 సార్. 326. క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ చెప్పింది కరెక్ట్ సార్. ఎంత? 12 25 ఎంత? 300. 326. అసలు కీ రోల్ మొత్తం కూడా క్యాలిక్యులేషన్స్ కీ రోల్ మొత్తం కూడా మెయిన్స్ లో కానీ కీ రోల్ మొత్తం క్యాలిక్యులేషన్ ఫార్ములాలో రెగ్యులర్ గా పావు గంట సేపు ఫార్ములా చదువుకోవాలి ఎవ్రీ 1 hour కి. అట్లాగే సింప్లికేషన్ క్యాలిక్యులేషన్స్. ఈ రెండే మెయిన్ కీ రోల్. ఓకే, నేను ఒక సమ్ హోంవర్క్ ఇవ్వనా ఇలాంటిది? రాసుకోండి. The value of the sum in the 50th bracket. The 50th bracket of 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 plus 7 plus 8 plus 9 up to so on is